ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఒక కృపకు పాత్రుడిని చేసినప్పుడు, కృప నీ మీద ఉన్నప్పుడు, కృప గల దానివిగా నీవు ఉన్నప్పుడు, కృపలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు ఆ కృపను ఎన్నటికీ నిరర్ధకము చేయకూడదు. ఆ కృపను ఎన్నటికీ నిర్లక్ష్యము చేయకూడదు. చాలా మంది చేసే తప్పేంటో తెలుసా? దేవుని కృపను నిర్లక్ష్యం చేయడం. దేవుడు కృపామయుళ్ళే, దేవుడు కరుణామయుళ్ళే, దేవుడు నన్ను ఏం చెయ్యట్లే అనుకుని చాలా మంది నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండడం, పాపంలో పొర్లాడడం, పాపపు క్రియలు కలిగి ఉండడం, దేవునికి విరోధమైన పాపాన్ని కలిగి ఉండడం, దేవునికి విరోధముగా జీవించడం, అన్యాయపు కార్యాలను ఒడిగట్టడం, ఇలాంటి వాటిని చేసుకుంటూ పోతే గనుక దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కానే కాదు. ఆయన తీర్పు ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అది ఇజ్రాయేల్ మీద ఉంది, అది కేదారీల మీద ఉంది. అది ఎన్నటికీ పక్షపాతపు తీర్పు దేవునిది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.